లా ప్రకారంగా కొన్ని పాయింట్స్ చూసుకుంటే కనుక దే ఆర్ నాట్ అ చైల్డిష్ కిడ్స్, లైక్ 15, 16 టీనేజర్స్ కూడా కాదంత తెలియకపోవడానికి. ఇప్పుడు టీసీఎస్లో పనిచేస్తున్నారంటే అబౌవ్ 20 ఏజ్నే ఉంటుంది కదా. సో ఆ మాత్రం తెలియకుండా అంత ట్రాప్కి గురయ్యాయి అంట. ఫస్ట్ 1-2 మంత్స్లోనే ఏదన్నా తెలిసిపోద్ది బేసిక్గా. అందులో 150 మంది అంటే అది మామూలు విషయం కూడా కాదు కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే గత వారం రోజుల నుంచి జరుగుతున్న విషయం ఏంటంటే ఓన్లీ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు అమాయకులు, వాళ్ళు కేవలం ఇస్లాం మతంకి చెందిన వాళ్ళు కాబట్టి దే హావ్ బిన్ టార్గెటెడ్. లవ్ జిహాద్ని ఈజీగా అందరికీ స్టాంప్ వేసేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేకుండానే వాళ్ళు వచ్చి బీఫ్ తిన్నారా, వాళ్ళకి ఇష్టం లేకుండానే వాళ్ళు వచ్చి నమాజ్ చేస్తారా, వాళ్ళకి ఇష్టం లేకుండానే వాళ్ళు వచ్చి రోజా రంజాన్ టైంలో రోజా ఉన్నారా అని వాదనలు వస్తున్నాయి. అంటే అందరూ ఇది వైట్ వాష్ చేయడము, దీన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క డిబేట్లో కూడా ఎక్కడ విక్టిమ్ సైడ్ నుంచి ఆలోచించి మాట్లాడలేరు. మొన్న రీసెంట్గా జరిగిన ఒక డిబేట్లు ఆ విషయం నేను చెప్పడం జరిగింది. అసలు యాక్చువల్లీ ఆ ఎవరైతే ట్రాప్ కాబడ్డారో వాళ్ళ ఏజ్ గ్రూప్ ఈజ్ బిట్వీన్ 22 to 26. వాళ్ళ శాలరీ రేంజ్ 18,000 to 25,000. వాళ్ళు ఫస్ట్ టైం లైఫ్లో ఒక టీసీఎస్ అనే ఒకటి ప్రెస్టీజియస్ కంపెనీలోకి జాబ్ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ క్యాల్కులేట్ అవుతుంది. తర్వాత ఫ్యూచర్లో ఈ ఎక్స్పీరియన్స్ తోటి దే కెన్ గో ఫర్దర్ అన్నట్టు ఆలోచనతోటి వాళ్ళు జాయిన్ కావడం. ఆ 18,000, 20,000, 25,000 శాలరీ ఈజ్ ఏ హోప్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. నెలకు ఆ జీతం వస్తే ఆ ఫ్యామిలీకి గడిచేటువంటి అవసరాలు ఉన్నటువంటి వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ గా వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోవచ్చు అందులో. మేబీ ఐ డోంట్ నో, బట్ వాళ్ళ శాలరీ స్ట్రక్చర్ చూసిన తర్వాత, వాళ్ళ ఫ్యాబ్రిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి తెలిసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఆ ఫ్యామిలీలో 2 పని చేస్తే 4 తినేటువంటి ఫ్యామిలీ, అట్లాంటి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక మంత్ శాలరీ అనేది వాళ్ళకి మంత్ లాంగ్ వెయిట్ చేసేటువంటి హోప్. ఈ కంప్లైంట్స్, ఇంటర్నల్ కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి యాక్షన్ జరగకపోతే దే స్టార్టెడ్, మేబీ దే కుడెంట్ ఈవెన్ ఫైల్ ఏ కంప్లైంట్. ఎందుకంటే కంప్లైంట్ ఫైల్ చేస్తే హయ్యర్ అప్ మీద కంప్లైంట్ ఫైల్ చేస్తే వీళ్ళంతా ఒక లాబీ, వీళ్ళంతా ఒక కాన్స్పిరసీలో భాగమని వాళ్ళు తెలుసుకునే లోపు వాళ్ళ జాబ్ పోయేది. జాబ్ థ్రెట్ ఉండే. సో దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. అంటే టీసీఎస్ కంప్లీట్ గా వీళ్ళని పెంచి పోషిస్తుంది అనుకోవచ్చా హ్యూమన్ ట్రాఫికింగ్ కి? నో, టీసీఎస్ అనేది ప్రెస్టీజియస్ సాఫ్ట్వేర్ కంపెనీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్. దానికి 100,000 బ్రాంచ్లు ఉన్నాయి అక్రాస్ ది గ్లోబ్. అంటే నాట్ ఓన్లీ 1-2 members or else 10 members, it's been like 150 members means. నో, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. నాసిక్ లో జరిగినటువంటి ఈ లవ్ జిహాద్ యాంగిల్ కేసులో 7 members అరెస్ట్ అయ్యారు. దాంట్లో ఒకరు అబ్స్కాండింగ్, దట్ ఈస్ టోటల్లీ 8. ఇక్కడ ఒక బాధితులు ఒక 15 మంది ఉన్నారు అని ఇనిషియల్ రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది. ఈ యాంగిల్లో ఆలోచిస్తే వాళ్ళు కేవలం జాబ్ సెక్యూరిటీ కోసము కంప్లైంట్ ఇస్తే జీవితం అవుతుంది, రేపు పొద్దున అవసరాలకు డబ్బులు ఉండవని కూపపోయిపోయారా తెలియదు. చాలామంది ఆల్సో స్టార్టెడ్ టు ప్రాక్టీస్ ఇస్లాం బై ఫోర్స్. సో ఇట్లాంటివి జరిగినాయి. ఒక అమ్మాయి ధైర్యం చేసి కంప్లైంట్ చేయడం వల్ల ఇదంతా బయటకు వచ్చింది. దీంట్లో టీసీఎస్ కంపెనీ పెంచి పోషించేది ఏం లేదు. టీఎస్సిఎస్ కంపెనీలో హైర్ చేసే డిపార్ట్మెంట్లో ఎవరైతే హెడ్ ఉంటారో, హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో ఆ హెడ్ మొత్తం ఈ కాన్స్పరసీకి షీ వాజ్ స్పియర్ హెడ్డింగ్ ఇట్. తానే హైర్ చేసేటప్పుడు ముస్లిం అబ్బాయిలను, అందమైన హిందూ అమ్మాయిలను ఒక టీం లాగా వేసి వర్క్ స్టార్ట్ చేయించేది. అక్కడ నుంచి అది స్టార్ట్ అయినా కొద్దీ ఆ కంప్లైంట్స్ తన దాకా వచ్చేసరికి ఆ కంప్లైంట్స్ తొక్కిపెట్టింది. 4 years అని వచ్చింది. తర్వాత అక్కడ నాసిక్ పోలీస్ వాళ్ళు వెన్ దే ఇన్వెస్టిగేటెడ్, ఆమె మెయిల్ని, అంటే కదా ఇంటర్నల్ కంప్లైంట్ సిస్టమ్ ఉంటుంది కదా, దాంట్లో తన కంప్యూటర్ హార్డ్ డిస్క్లోని మెయిల్ చెక్ చేస్తే దాంట్లో 484 కంప్లైంట్స్ ఉన్నాయి సెక్షువల్ అబ్యూస్ మీద అని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. నిదా ఖాన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ట్రై చేస్తున్నారు. అండ్ షీఈ్ ఆల్సో ట్రయింగ్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్ అండ్ డిఫరెంట్ రీజన్స్. నేను ప్రెగ్నెంట్ కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పి, నేను అసలు ఆ కంపెనీలో హెచ్ఆర్ఏ కాదు, ఐ వాజ్ జస్ట్ సమ్ టెలికాలర్ అని, పర్మనెంట్ కూడా కాదు, రీసెంట్లీ ఐ వాజ్ ఎన్రోల్డ్ అని చెప్పి ఆ రకమైనటువంటి వస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ఈ ప్రిలిమినరీ రిపోర్టు, కంప్లైంట్ ఏ వ్యక్తి కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళు,
భారతదేశంలో ఆడవాళ్ళు వీళ్ళు నన్ను సెక్షువల్ అబ్యూస్ చేశారు అని చెప్పి ఫాల్స్ కంప్లైంట్ అయితే ఇవ్వరు. ఒక మధ్యతరగతి మహిళలు ఒక 18,000 to 25,000 జీతం తీసుకొని ఒక టీసీఎస్ లాంటి కంపెనీలో పనిచేసేవారు కంప్లైంట్ ఇవ్వరు, ఫ్రివలెస్ కంప్లైంట్ ఇవ్వరు. దాన్ని సపోర్ట్ చేసుకుంటే కంటిన్యూస్గా ఇంకో 5-10 కంప్లైంట్స్ రావు. కాబట్టి ఇప్పుడు ఇన్షియల్ రిపోర్ట్స్లో ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వీళ్ళందరినీ రిమాండ్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయాలి, హ్యూమన్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత దే విల్ కనెక్ట్ ది డాట్స్. ఆ మలేషియా యాంగిల్ ఏంటిది, మలేషియాలో ఏ ముల్లా మౌల్వీతోటి వీళ్ళు దే యూజ్ టు చాట్. ఇప్పుడు వీళ్ళని తీసుకొని పోయిన తర్వాత వాట్ దే వాంటెడ్ టు డూ విత్ దెమ్. వీళ్ళని తీసుకుపోయి మలేషియాలో ఏం చేద్దామని, అమ్మేస్తారా, హ్యూమన్ బాంబులు తయారు చేస్తారా, లేకపోతే రెడ్ లైట్ ఏరియాలు అమ్మేస్తారా,